వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనం మొత్తం మర్చిపోయిన ఒక కేసుని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. అదే నందూస్ వరల్డ్ జాబ్ స్కామ్. నందూస్ ఫ్యామిలీ దాదాపు 500 మందిని ముంచింది అనే ప్రచారం జరుగుతున్న తరుణంలో వాళ్ళపైన కేసులు పెట్టడానికి కొంతమంది ఇప్పటి వరకు వెనకడుగు వేస్తూ ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు వరుసగా బయటకు వస్తున్నారు. తాజాగా నందూస్ ఫ్యామిలీ పైన ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లో కొత్తగా ఒక కేసు నమోదైంది. అక్కడ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ కేసు నమోదు చేశారు. యూకేలో తన పిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నందూస్ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే జాగర్లమూడి మధుకర్ ఉన్నాడో మధుకర్ తండ్రి మోహన్ రావు మోసం చేశాడంటూ ఈసారి మోహన్ రావుని A1గా చేస్తూ అద్దంకి పోలీస్ స్టేషన్లో కొత్తగా కేసు నమోదైంది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారంటే జాగర్లమూడి మోహన్ రావు A1గా ఉన్నాడు, జాగర్లమూడి మధుకర్ A2గా ఉన్నాడు, రమానందన అలియాస్ నందు అన్నే ఆమె A3గా ఉన్నారు. అట్లాగే A4గా జాగర్లమూడి ఝాన్సీ లక్ష్మి ఈమె ఆ కంపెనీ డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే A5గా అన్నే సుధారాణి ఉన్నారు. ఈ FIR కాపీ నా దగ్గర ఉంది. FIR కాపీని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. FIR కాపీని చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఏంటి అంటే ఇందులో జాగర్లమూడి మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన ఈ కంపెనీకి మేనేజర్గా ఉన్నారు. జాగర్లమూడి మోహన్ రావు అంటే ఎవరో కాదు, జాగర్లమూడి మధుకర్ తండ్రి. మధుకర్ తండ్రి మోహన్ రావు గుంటూరులోని అరండల్పేటలో డెస్టినీ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఒక కంపెనీని ఓపెన్ చేశారు. ఆ కంపెనీ ఏం ప్రచారం చేసింది అంటే మీ పిల్లలకి ఎవరికైనా యూకేలో ఉద్యోగాలు కావాలి అంటే మేము అక్కడ కంపెనీలతో కన్సల్టెన్సీతో ఉన్నాం, కన్సల్టెన్సీగా పనిచేస్తున్నాం, మీ పిల్లలకి అక్కడి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని జాగర్లమూడి మోహన్ రావు ఎవరైతే మధుకర్ ఉన్నాడో యూకేలో మధుకర్ తండ్రి జాగర్లమూడి మోహన్ రావు ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని నమ్మి ప్రకాశం జిల్లా అద్దంకి సంబంధించిన శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి కొంత డబ్బుని అంటే తన పిల్లల కోసం యూకేలో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్న తన పిల్లల కోసం ఈ మోహన్ రావుని సంప్రదిస్తే మోహన్ రావే నేరుగా వెళ్ళి అద్దంకి వెళ్ళి ₹1,00,000 తెచ్చుకున్నాడు. ఫస్ట్ ₹1,00,000 తీసుకొచ్చాడు. ఆ తర్వాత తన కొడుకైన జాగర్లమూడి మధుకర్ని, తన కోడలైన రమానందన అన్నేని, అట్లాగే తన భార్య ఈ కంపెనీకి డైరెక్టర్ ఎవరంటే మోహన్ రావు సతీమణి జాగర్లమూడి ఝాన్సీ లక్ష్మి ఈమె డైరెక్టర్గా ఉన్నారు ఈ కంపెనీకి, డెస్టినీ ఓవర్సీస్ అండ్ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీకి. ఆమె అట్లాగే ఇంకొక డైరెక్టర్గా ఎవరున్నారంటే అన్నే సుధారాణి. అంటే చాలా స్పష్టంగా రమానందన ఏం చెప్పారు మొదటి నుంచి, మేము యూకే పౌరులం, మాకు ఇండియాలో ఒక్క కంపెనీ కూడా లేదు అని చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళపైన సంవత్సరం క్రితం ఆరోపణలు వచ్చాయో అప్పుడే ఈ కంపెనీని క్లోజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ శ్రీనివాసరావు ఇప్పుడు అద్దంకిలో కేసు నమోదు చేసిన శ్రీనివాసరావు వీళ్ళకి ₹1,00,000 ఏమో క్యాష్గా ఇచ్చానని చెప్పాడు కంప్లైంట్లో, పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్లో. అట్ ది సేమ్ టైం ఇంకొక ₹9,60,000 జాగర్లమూడి జాగర్లమూడి మధుకర్ భార్య అయిన రమానందన అన్నే, అట్లాగే జాగర్లమూడి ఝాన్సీ లక్ష్మి, అలాగే అన్నే సుధారాని అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ట్రాన్సాక్షన్ కాపీస్ని కూడా పోలీసులకు సమర్పించాడు. అంటే వీళ్ళ కుటుంబం మొత్తం కలిసి ఏం చేసిందంటే మోసాలే చేసింది చాలా క్లియర్గా. ఈ మోసంలో మధుకర్ తండ్రి మోహన్ రావు పాత్ర మాత్రమే కాదు, మోహన్ రావు పైన విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, విచారణ కొనసాగుతోంది. మోహన్ రావు పాత్ర మాత్రమే కాదు, మోహన్ రావు కూడా తెలుసు తన కొడుకు యూకేలో ఏదైతే కాస్ట్ పేరుతో, కన్సల్టెన్సీ పేరుతో, వీసా పేరుతో మోసం చేస్తున్నాడని. ఆ మోసానికి గుంటూరు అరండల్పేటని అడ్డాగా చేసుకొని మోహన్ రావు కూడా చాలామందిని యూకేకి పంపించే ప్రయత్నంలో డబ్బులు వసూలు చేశాడని చాలా స్పష్టంగా ఈ కేసు ద్వారా మనకు అర్థమవుతోంది. వాళ్ళ కొడుకు అంటే యూకేలో ఉన్నాడు, యూకేలోనే ఉంటాం, మేము మళ్ళీ ఇండియాకి రాము, ఇండియాకి వస్తే ఇప్పుడు ఎట్లాగో కేసులు ఉన్నాయి, ఇండియాకి రాగానే పోలీసులు అరెస్ట్ చేస్తారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు, తీసుకుపోయి జైల్లోనే పెడతారు ఎవరిని, జాగర్లమూడి మధుకర్ని అట్లాగే నందనాని. కానీ మోహన్ రావు ఇండియాలో ఉండి కూడా మోసం చేశాడు. మోహన్ రావు మోసం చేశాడు. ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉందంటే ఝాన్సీ లక్ష్మి పేరుతో ఉంది, అట్లాగే సుధారాణి పేరుతో ఉంది. అంటే వీళ్ళ వృత్తి మోసం చేయడమే వృత్తిగా పనిగా పెట్టుకున్నారు, మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని డబ్బులు సంపాదించారు. కోట్ల రూపాయల డబ్బులు. ఎంతమంది ఉసురు ముట్టుంటుంది వీళ్ళకి చెప్పండి. మోహన్ రావు ఒక గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్లో రిటైర్డ్ అయ్యాడు, గవర్నమెంట్ జాబ్ చేసి కొడుకు చేస్తున్న మోసానికి మోహన్ రావు కూడా మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ ఆసక్తికరంగా కొంత బాధాకరంగా కూడా ఉంది. నందు మధుకర్ కలిసి
యూట్యూబర్లుగా స్టార్స్గా ఫేమస్ అయ్యి లండన్లో ఉన్న దాదాపు 500 మందిని ఇక్కడ ఒక కొత్త పాయింట్ చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు మోసం చేసింది ఎవరంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు ఏం చేశారంటే చాలామంది అక్కడే అఫీషియల్గా జాబ్ వెతుక్కొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇండియాలో ఉండే తమ పార్ట్నర్ని అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వాళ్ళని యూకేకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళకి కూడా జాబులు వెతికారు. ఆ జాబులు వెతికే క్రమంలో అక్కడి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు ఈ జాగర్లమూడి మధుకర్ తాకాడు. ఇలా ఒక 500 మందిని, ఇండియా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, అందరినీ మోసం చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనమంతా లైట్ తీసుకున్నాం, ఒక్కసారిగా ఈ కేసు మీద మాట్లాడడం తగ్గించేసాం. కానీ వీళ్ళని పట్టుకొని జైల్లో పెట్టే వరకు ఎందుకు పోరాటం చేయట్లేదు? ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్న మోసాలు ఒక్కటి కాదు. ఇప్పుడిప్పుడే బాధితులు తెరపైకి వస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టిన తర్వాత ఈ నందూస్ బ్యాచ్ కథంతా బయటకు వస్తుంది. ఒక్క మోసం కాదు, ఇప్పుడు ఈ అద్దంకిలో నమోదైన కేసుతో ఏమర్థమవుతుందంటే వీళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెలుగు వారిని మోసం చేశారని అర్థమవుతుంది. తెలుగువారిని, వాళ్ళ పిల్లల్ని మాత్రమే కాదు, తల్లిదండ్రులని మోసం చేశారు. డబ్బులు వసూలు చేసుకొని ఈ తర్వాత బోర్డు తిప్పేశారు. ఇప్పుడు గుంటూరులోని అరండల్పేటలో ఈ డెస్టినీ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ లేదు. ఎందుకు లేదంటే మోహన్ రావు ఎప్పుడైతే తన కొడుకు మధుకర్ జాబ్ చీటర్ అని తేలి బయటకు వచ్చిందో వార్త, అప్పుడే ఈ దుకాణాన్ని మూసేశారు. ఈ ఫ్యామిలీ అంతా ముందుగానే అనుకొని, అంటే డబ్బులు వసూలు చేసుకోవడం, మోసం చేయటం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఆ షట్టర్ దించేయటం, డబ్బులు వసూలు చేసుకోవడం, పరారీలో ఉండటం, మొత్తం ఇదంతా వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం డబ్బులు వసూలు చేశారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మధుకర్, నందన ఏం చెప్తున్నారు? మేము యూకే పౌరులము, యూకేలోనే మా బిజినెస్లు ఉన్నాయి, ఇండియాలో ఎక్కడా లేవు, అంతేకాదు మమ్మల్ని మీరు ఇండియా చట్టాలతో ఏమీ చేయలేరు అని యాంగిల్లో మాట్లాడుతున్నారు. కానీ మరి వాళ్ళకి ఇండియాలో బ్యాంకు ఖాతాలు ఎలా ఉన్నాయి? బ్యాంకులు వాళ్ళకి ఎలా ఖాతాలు ఇచ్చాయి? అంతెందుకు ఇండియాలో ఉన్న జ్యువెలరీ షాపులు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేశాయి? ఇండియాలో ఉన్న చాలామంది సపోర్ట్ చేశారు వాళ్ళకి. అంటే వాళ్ళ స్టార్డమ్ రావడంతో అందరూ బ్లైండ్గా నమ్మేశారు. బ్లైండ్గా నమ్మి అందరూ వాళ్ళకి అకౌంట్స్ ఇచ్చేశారు, నగలు అమ్మేశారు, అన్ని రకరకాలుగా సపోర్ట్ చేశారు. ఇలా సపోర్ట్ చేయడానికి వాడుకున్న యూట్యూబ్ ఛానల్ని, ఇలా సపోర్ట్ చేయడానికి వాడుకున్న యూట్యూబ్ వీడియోలని ఆధారంగా చేసుకొని వీళ్ళు 500 మంది నిరుద్యోగులు ముంచేశారు. చాలా స్వీట్గా, తెలివిగా, ఒక రేంజ్లో అందరినీ సఫా చేసి పడేశారు. స్పష్టంగా అద్దంకి కేసులో కూడా అదే కనిపిస్తుంది. వీళ్ళ పాపులారిటీని, వీళ్ళ యూట్యూబ్లో ప్రమోషన్ని ఇవన్నీ వాడుకొని మోహన్ రావు కొడుకు ఫోటోని, కోడలు ఫోటోని చూపించేసి డబ్బులు వసూలు చేశాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం విక్టిమ్స్ అంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారు. ఖచ్చితంగా మధుకర్ని అరెస్ట్ చేసే వరకు వదిలేది లేదని చెప్తున్నారు. మధుకర్ ఇప్పుడు ఎక్కడున్నాడు, నందన ఎక్కడున్నారు అంటే వాళ్ళు యూకేలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. లుకౌట్ నోటీసుల ప్రకారం అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల ప్రకారం వాళ్ళు ఇండియాలో అడుగుపెడితే అరెస్ట్ చేయాలి. కానీ వాళ్ళ కేసుని ఎవరు పట్టించుకోవట్లేదని ఆందోళన ఉన్నారు బాధితులంతా. వాళ్ళొక లాయర్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మా జీవితాన్ని నాశనం చేశాడు మధుకర్ అని చెప్పేసి బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. అందుకనే నేను ఈ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. చాలా క్లియర్గా నందూస్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు బయటకు రండి. ఇవి ఏదైతే అద్దంకిలో కేసు నమోదు చేశారో అలాగా మళ్ళీ మీరు కేసు నమోదు చేయండి. మీ బాధని ఖచ్చితంగా మీ సమీప పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెడితే తప్ప ఇటువంటి మోసగాళ్ళకి సరైన గుణపాఠం చెప్పలేం. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడిన వ్యక్తులని ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారో మనం చూస్తున్నాం. ఇటువంటి మోసగాళ్ళను కూడా అంతకంటే కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? తప్ప నందూస్ ఫ్యామిలీని పోలీస్ స్టేషన్లో కేసులు, మోసాలని నిలదీస్తూ ఆ మోసాలకు తగ్గట్టుగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం తప్పేమీ కాదని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.